హాయ్ హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్మీ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పూర్తిగా దీన్ని డీకోడ్ చేసేద్దాం పదండి. ప్రతి ఒక్కరి లైఫ్లో లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ సెక్యూర్ కూడా. మరి అలాంటిది మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆర్మీ వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఎలాంటి ఇన్సూరెన్స్ లేవా అంటే ఉన్నాయనే చెప్పాలి. అలాంటి ఇన్సూరెన్స్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ ఇన్సూరెన్స్ పాలసీ పేరే ఆర్మీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని నార్మల్గా సింప్లిఫైడ్ వేలో చెప్పాలి అంటే దీన్ని APLI అంటారు. ఈ స్పెషల్ కేవలం మన బార్డర్లలో తమను తాము సాక్రిఫైస్ చేసుకునే ఆర్మీ వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్లో ఉంటాయి. ఆర్మీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలిగా. మరి ఈ ఆర్మీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఎలాంటి ఫీచర్స్, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో ఎలాంటి సెక్యూరిటీస్ అందిస్తుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మనము. అలాగే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. దాన్నే APLI. ఈ పాలసీ తీసుకున్న వాళ్ళ యొక్క స్పెసిఫిక్ పీరియడ్ తర్వాత పాలసీ హోల్డర్ తమ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పైన లోన్ కావాలంటే తీసుకోవచ్చు. అంటే సింప్లిఫైడ్గా చెప్పాలి అంటే మీరు ఏ టైప్ ఆఫ్ పాలసీ అండ్ గ్యారంటీ మొత్తంలో లోన్ మొత్తాన్ని అండ్ చూసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెసిషన్ తీసుకోవాలి కూడా. పాలసీ రిపోర్ట్ కూడా మీరు చేసుకోవచ్చు ఇందులో. అంటే పాలసీని రిపోర్ట్ చేసుకోవచ్చు. పాలసీదారులు ప్రీమియంను ఇంట్రెస్ట్తో సహా సెటిల్ చేస్తే మీ హెల్త్ కండిషన్ హెల్దీ కన్ఫర్మ్ డిక్లరేషన్ చేయడం ద్వారా APLI పాలసీని రిపోర్ట్ చేయవచ్చు. అంటే మీరు హెల్దీగా ఉన్నారని చెప్పేసి ఫస్ట్ ఒక రిపోర్ట్ తీసుకుంటారు కదా, దాన్నే ఈ ప్రాసెస్ అంటారనమాట. పాలసీ హోల్డర్ పాస్ అయిన తర్వాత పాలసీ బెనిఫిట్స్ని పొందేందుకు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పర్సన్స్ని కూడా ఎంచుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, నామినీగా మనం నార్మల్ ఇన్సూరెన్స్లో ఒక్కరినే పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆర్మీ ఇన్సూరెన్స్లో ఒక ఫెసిలిటీ ఏంటంటే వారు చనిపోతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎమోషనల్లీ వాళ్ళని ఎలా కూడా గ్యాదర్ చేయలేం. బికాస్ మనం చాలా రీల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తుంటాం. ఆర్మీ వాళ్ళు చనిపోయినప్పుడు పిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా గుండెల విషయాలు ఏడుస్తుంటారు. ఆ టైంలో వాళ్ళకి మిలిటరీ కొంత బెనిఫిట్స్ అయితే ఇస్తుంది అనుకోవచ్చు. అంటే అందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది, మిలిటరీ వాళ్ళకి ఏముంది పోయినా సరే ఫుల్ డబ్బులు వస్తాయి. అంత డబ్బులు అక్కడ వచ్చేది ఉంటే అంత సీన్ లేదు. వస్తుంది, కొన్ని బెనిఫిట్స్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది. బట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మనం ఇందులో ఇన్బిల్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, నామినీగా ఓన్లీ 1% అయితే కాదు. పాలసీ వ్యవధిలో అంటే టైం పీరియడ్లో ఎప్పుడైనా నామినేషన్ను సవరించుకోవచ్చు. అంటే నామినీస్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. పాలసీ కావాలి అంటే మార్పిడి కూడా చేసుకోవచ్చు. పాలసీ చేంజ్ చేసుకోవచ్చు. APLI పాలసీ హోల్డర్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ తగిన ఫీజుతో తమ పాలసీని ఒక టైప్ నుండి మరొక టైప్కి మార్చుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ అస్సాం రైఫిల్స్లో పనిచేస్తున్న పర్సన్స్, వీళ్ళందరికీ కూడా ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తుంది. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, కొన్ని నేను మీకు మెన్షన్ చేశాను. అంటే ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది డిఫరెంట్ ఉంటుంది. అందులో కొన్ని చూస్ చేసుకొని తీసుకోవడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు నేను చెప్పాను కదా, ఎన్ని ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఇస్తున్నారు, టర్మ్ పాలసీ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఏదైనా సరే కరెక్ట్గా చూసుకోవాలి అని చెప్పేది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే ఈ నేవీ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళందరికంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా దట్ వుడ్ బి బెనిఫిషియల్ అనమాట. ఇది నాన్ కంబాటెంట్స్ అండ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా పనిచేసే పౌర స్టాఫ్కి, అంటే నార్మల్గా ఆర్మీ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి అంటే APLI కోసం అప్లై చేసుకోవడానికి మినిమం ఒక 19 ఏళ్ళ నుంచి 55 సంవత్సరాల వరకు మించకూడదు. అంటే 19 ఇయర్స్ నుంచి 20, 35 to 55 తర్వాత అయితే ఇవ్వరు. అప్పటి వరకు మనం పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టైప్ను బట్టి ఏజ్ మారుతూ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో కూడా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. పిల్లల పాలసీలు కాకుండా APLI కోసం అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మెడికల్ టెస్ట్ చేయించాలి. ఖచ్చితంగా అది మ్యాండేటరీ అని అందరికీ తెలుసు. అలాగే ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో తెలియాలి కదా వాళ్ళకు కూడా. ఈ APLI పాలసీ హోల్డర్ అవసరాలు అంటే ప్రయారిటీస్ని బట్టి టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటి గురించి తెలుసుకుందాం. అది ఫస్ట్ హోల్ లైఫ్ అష్యూరెన్స్, దీన్ని సురక్ష అంటారు. ఈ ప్లాన్ సెక్యూరిటీ ఇస్తుంది అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ చేయబడిన పర్సన్ చనిపోతే నామినీకి సర్వైవల్ బెనిఫిట్స్ గ్యారంటీ కూడా ఇస్తుంది.
అంటే అంటే నార్మల్గా సర్వైవల్ బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది. వాటి గురించి కూడా ఇంకా లోతుగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇది ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంత చిన్న చిన్న బిట్స్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, అర్థం చేసుకోండి. పాలసీ హోల్డర్ చనిపోయిన తర్వాత బోనస్ ఇస్తూ మొత్తం నామినీకి లేదా వాళ్ళ వారసుడికి పేమెంట్ చేస్తారు. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని సువిధ, ఈ ప్లాన్ పేరు సువిధ అంటారు. ఈ ప్లాన్ ట్రెడిషనల్ ఎండోన్మెంట్ గ్యారంటీ ప్లాన్కు ఆల్టర్నేటివ్ అనమాట. ఇది పాలసీ హోల్డర్ ఒక 5 years పీరియాడికల్ టైం తర్వాత ప్లాన్ను ఎండోన్మెంట్ గ్యారంటీ కింద మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అది అలా కూడా వీలవుతుంది. ఎండోన్మెంట్ గ్యారంటీ కింద కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ పాలసీని ఎలాంటి టెస్ట్ లేకుండానే లేదా ప్రీమియం ఎక్కువ లేకుండా మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అంటే మన వెసులుబాటుకు తగ్గట్టు, అంటే మనం ఎంత కట్టగలము, ఎంత టెన్యూర్ పెట్టుకోగలము, వాటికి తగ్గట్టు మనం మార్చుకోవచ్చు. సో ఇది సురభి అనేది ఇది గుడ్ అనమాట. అండ్ అలాగే ఎండోన్మెంట్ అండ్ బోనస్ మెచ్యూరిటీ టైంలో లేదా చనిపోయిన సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ చేయబడిన నామినీకి పేమెంట్ చేసేస్తారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఎండోన్మెంట్ అష్యూరెన్స్. ఈ ప్లాన్ పేరు వచ్చేసి సంతోష్ అనమాట. ఈ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ టైంకి సేవింగ్ స్కీమ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ను కంబైన్ చేస్తుంది. పాలసీ హోల్డర్కు ఎక్స్ట్రా బెనిఫిట్స్తో పాటుగా గ్యారంటీ ఇవ్వబడిన మొత్తం పాలసీ మెచ్యూరిటీ టైంలో అతనికి లేదా మెచ్యూరిటీకి ముందు పాలసీ హోల్డర్ చనిపోయినట్లయితే నామినీకి లేదా నిజమైన వారసుడికి పేమెంట్ చేస్తారు. మీరు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్లాన్ పేరు వచ్చేసి జాయింట్ లైఫ్ అష్యూరెన్స్ అంటారు. దీని పేరు వచ్చేసి యుగల్ సురక్ష. ఈ ప్లాన్ పాలసీ హోల్డర్లు అండ్ వారి లైఫ్ పార్ట్నర్ని పాలసీ కింద కవర్ చేస్తుంది. అంటే ఓన్లీ హోల్డర్ అండ్ ఆల్సో లైఫ్ పార్ట్నర్. చూసుకోండి, ముందుకు చెప్పాను ఆల్రెడీ నేను, కొన్నిట్లో లైఫ్ పార్ట్నర్ని చూస్ చేస్తారు, కొన్నిట్లో ఎక్కువ మందిని మీరు నామినీగా పెట్టుకోవచ్చు. వారిలో ఒకరు చనిపోతే జీవించి ఉన్న లైఫ్ పార్ట్నర్కి ఇన్సూరెన్స్ మొత్తాన్ని అండ్ బోనస్ను అందిస్తుంది. అయితే లైఫ్ పార్ట్నర్ ఇద్దరు చనిపోతే అది నామినీకి లేదా చట్టపరమైన వారసుడికి, అంటే వాళ్ళ కొడుకు, మనవడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది. లైఫ్ పార్ట్నర్లో ఒకరు చనిపోయే వరకు లేదా పాలసీ హోల్డర్కి 45 years వచ్చే వరకు ప్రీమియం పేమెంట్ చేయబడుతుంది. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఎండోన్మెంట్ అష్యూరెన్స్. దీని పేరు వచ్చేసి సుమంగల్. ఈ ప్లాన్ సీజన్లలో రెవెన్యూతో లైఫ్ కవరేజ్ని అందిస్తుంది. అంటే సీజన్స్ని బట్టి అందిస్తుంది. అది కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, వాటిని క్లుప్తంగా చదువుకోవాలంటే క్లియర్గా చదివి అర్థం చేసుకోవాలి. ఇది ఆ పీరియడ్లో ఫిక్స్డ్ పీరియడ్లో ఇన్సూరెన్స్ మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి పేమెంట్ చేస్తుంది. మిగిలిన ఇన్సూరెన్స్ మొత్తం అండ్ ఏదైనా బోనస్లు మెచ్యూరిటీ తర్వాత పాలసీ హోల్డర్కి లేదా మెచ్యూరిటీ ముందే చనిపోతే వారి నామినీకి ఇస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్ వచ్చేసి చిల్డ్రన్ పాలసీ, బాల్ జీవన్ బీమా అంటారు. అంటే ఇది పిల్లలకు అనమాట. ఈ స్పెషల్ ప్లాన్ పాలసీ హోల్డర్ చిల్డ్రన్ లైఫ్ ఇన్సూరెన్స్ని కవరేజ్ ఇస్తుంది. అంటే పిల్లలకి కవరేజ్ ఇస్తుంది. క్లియర్గా చెప్పుకోవాలంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లేదా మెచ్యూరిటీ రాకముందే చైల్డ్ ఒకవేళ చనిపోతే, టచ్ వుడ్ ఇట్ వుడ్ నాట్ హ్యాపెన్, బట్ ఒకవేళ చనిపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగి చనిపోతే పాలసీ హోల్డర్ బిడ్డకు 21 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి, ఆ కిడ్ ఎవరైతే ఉన్నారో 21 years వచ్చే వరకు లేదా చనిపోయే వరకు ఏది ముందుగా జరిగితే ఆ ప్రీమియంను పేమెంట్ చేసేస్తారనమాట. ఒకవేళ చనిపోతే ఇస్తారు, లేదంటే ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇస్తారు. క్లియర్గా సింపుల్ లైన్, ఏం లేదు ఇక్కడ. చూసారు కదా ఏపీఎల్ఐ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో. ఆర్మీ వాళ్ళకి కూడా ప్లాన్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా చూసి తీసుకోవాలి. నేనైతే మీకు కొన్ని ప్లాన్స్ని చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా ప్లాన్స్ కావాలా, వాటిని డిఫరెన్షియేట్ చేసి అంటే ఎలా అప్లై చేసుకోవాలి, లేదా టెన్యూర్ ఎంత ఉంటుంది, పిల్లలకి ఏముంటాయి, పెద్దలకి ఏముంటాయి, పార్ట్నర్కి ఏముంటాయి. నేనైతే ఇందులో పార్ట్నర్ అండ్ ఆల్సో పెద్దలు, పిల్లలకి కొన్ని కవర్ అయ్యేటి మీకు చెప్పాను. ఫ్యామిలీ మొత్తం కూడా నామినీ పెట్టుకునే ఆప్షన్ని కూడా మేము చెప్పాను, కొన్ని ప్లాన్స్ని. ఒకవేళ మీకు ఏదైనా నచ్చినా లేదన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, దాన్ని కూడా ఇంకా విడమర్చి చెప్పడానికి ట్రై చేస్తాను. దిస్ ఇస్ సంకిత సైనింగ్ ఆఫ్. ఫిన్ బిజినెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.